ప్రతి ఒక్కరిలోనూ కనిపించే భావోద్వేగాల్లో కోపం కూడా ఒకటి. కొన్ని సందర్భాల్లో కోపం వ్యక్తికి రక్షగా ఉన్నా అన్ని వేళ్లలో అది మంచిది కాదు. ముఖ్యంగా కొందరి కోపం వారి మానసిక ఆరోగ్యంపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. అయితే కోపం సహజసిద్ధమైన భావోద్వేగమే అయినప్పటికీ కొందరిలో అది పోషకాహార లోపం కారణంగా కనిపించే దుష్ప్రభావం కూడా కావచ్చు. అవును, శరీరంలోని విటమిన్ B6, విటమిన్ B12, విటమిన్ D, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు సరిపడనంతగా లభించినప్పుడు తరచూ కోపం కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో ఆయా పోషకాల కొరత ఏర్పడినప్పుడు మెదడు పనితీరు సరిగ్గా పనిచేయదు. దీంతో వ్యక్తిలో అలసట, నీరసం, చిరాకు, డిప్రెషన్తో పాటు చీటికి మాటికి కోపం కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, చేపలు, మొలకలను భాగం చేసుకోవాలి. ఇంకా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా, నడవడం వంటివి చేయాలి. మ్యూజిక్ వినడం ద్వారా కూడా కోపాన్ని అధిగమించవచ్చు. కోపం మానసిక ఆరోగ్యాన్నే కాక సత్సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి దీన్ని సాధ్యమైనంతగా నియంత్రించడమే మంచిది.